పశ్చిమ గోదావరి వాసవి పెనుకొండలోని వాసవి కన్యక పరమేశ్వరి శాంతిధాంలో అఖిల భారత పెనుకొండ వాసవి ట్రస్ట్ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రెసిడెంట్ గోవిందరాజులు మాట్లాడుతూ 28న శాంతిధాం 7వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ, ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, అలాగే బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అమ్మవారి ఆలయంలో సంకల్ప మందిరాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నా అనంతానంత నమస్కారం అండి. 1992 ఫస్ట్ మేము పెనుగొండకు వచ్చిన టైము. అప్పటి ఇంకా 2026 అంటే 26, 36, 8, 44 సంవత్సరం ఇంకా మీ ప్రెస్ వాళ్ళు మాకు కోఆపరేట్ చేస్తూనే వచ్చింది. మన పెనుగొండ క్షేత్ర పీఠాధిపతులైన శ్రీ 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 ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ గారు ఉపస్థితులు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఈ అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉండదు. 7వ వార్షికోత్సవం ప్రతిష్టాపన 7వ వార్షికోత్సవం వాసవి శాంతిధాంది రేపు అనగా 28 జనవరి 2026 తేదీ అంగరంగ వైభవాలతో జరుగుతుంది. క్యాబినెట్ మినిస్టర్ వర్మ గారు వస్తూ ఉండరు, మళ్ళా టీజీ భరత్ గారు, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ గారు, ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారు, అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్ట్, వాసవి శాంతిధాం, వాసవి పెనుగొండ క్షేత్రంలో అవతరించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహము అందరికి లభించాలనే యొక్క సంకల్పంతో అమ్మవారు 4000 సంవత్సరాల పూర్వం ఆత్మార్పణ చేసుకున్నారు. అమ్మవారి యొక్క ఆత్మార్పణ వలన ఆర్యవైశ్యులకు ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. ఆత్మార్పణకు పూర్వము 714 గోత్రికుల్ని వైశ్యులు అనేవారనమాట. 102 దంపతులు ఆత్మార్పణ చేసుకోవడం వలన 102 గోత్ర దంపతులు కాబట్టి వాళ్ళని ఆర్యవైశ్యులు అన్నారు. 612 మంది వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకి వైశ్యులు అని వచ్చింది. ఆర్యులు అంటే పూజనీయులు అని అర్థం అనమాట. మనం ఏదన్నా లేఖ రాసేటప్పుడు సార్, మేడం అని ఎలా అయితే రాస్తామో ఆర్య, అయ్య అని కూడా మనము